అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని ప్రధాన పత్రికలలో లేదా టెలివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా భూములను బదలాయించుకొని పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేసుకుందనే ఒక ఆరోపణ మా మీద చేయటం, నిన్న ఉదయం 5:30 గంటలకు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లు పెట్టి కూల్చివేయటాన్ని మీరందరూ చూసిన విషయమే. దానికి కొనసాగింపుగా సాయంత్రానికి లోకేష్ గారు కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ, మీ తాత రాజారెడ్డి జాగీరా ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను కొట్టేశావు అని వారు ఆరోపణ చేశారు. మీ తాత జాగీర్ అనే పదాన్ని కూడా వారు నోరుజారి అన్నారు. వాటికి నేను లాస్ట్లో చివరిలో వారికి ఆ మాటకు కొంత సమాధానం చెప్పాలి. రెండోది, అసలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో ఈ రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయాలను ఎవరు మొదలుపెట్టారు, దానికి ఆద్యులు ఎవరనే విషయాన్ని నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజున మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము. ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ఉమ్మడిగా వారు ప్రచారం చేసుకున్న విధానాలను నమ్మి వాళ్ళను అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలను మాకు కూడా ఆశ్చర్యం కలిగించే అంత విషయాలు ఈ రోజున ఈ పార్టీ ఆఫీసులకు స్థలాల కేటాయింపు విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. దీనికి ఆద్యుడు ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారే. ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనము, గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి బదలాయించారు. అదే రోజు ఏప్రిల్ 30న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో డి శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి కేటాయించారు. దానిలో వారు చెప్పిన విశేషం ఏంటంటే, ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, పేద విద్యార్థులకు చదువును బాగా నేర్పించడానికి ఉపయుక్తంగా ఉంటుందని వారు ప్రభుత్వానికి పెట్టిన అర్జీలో ఆ రోజు పెట్టుకొని, ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్గా పిలువబడుతున్న ఈ భవనం ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా నిర్మితమైంది. ఇది మన భువనేశ్వరి గారి పేరు మీదకి బదలాయింపు జరిగింది. ఇది పార్టీ కార్యాలయంగా ప్రస్తుతం నడుస్తుందా, శిక్షణా తరగతుల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఈ భవనంలో ఏం జరుగుతున్నాయని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం దీని విలువ, హైదరాబాద్ మార్కెట్ విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇదేమీ అబద్ధం లేదు. భవనం ఉంది, అక్కడ భవనం కింద భూమి ఉంది. భూమిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మీదకి బదలాయించారు 1997లో. ఇది ఆ రోజున ఒక సంచలనం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనే విషయం ఆ రోజున సంచలనం. ఇది గుడిసె కాదు, దయచేసి మీరు మనవి చేస్తున్నాం. ఇది గుడిసె కాదు, రేకుల షెడ్డు కాదు, లేదా తాటాకులతో వేసిన పందిరి కాదు. ఇది ఒక అపురూపమైన, సుందరమైన హైదరాబాద్ నడిబొడ్డులో, మీ అందరికీ కూడా చెప్తున్నాను, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఆపోజిట్లో
ఇది చాలా చాలా ప్రాచుర్యం కలిగిన భవనము. ఈ భవనం యొక్క వివరాలను తెలుగుదేశం పార్టీ వారందరికీ తెలుసు. ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలని మీ ముందుకు తెచ్చాం. అంటే మేము రాజకోటలు కట్టుకున్నాము, మేము భవనాలను కట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చబట్టింది, జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వారు విమర్శిస్తున్నారు. కాబట్టి ఈ భవన నిర్మాణం 1997లో భూ బదలాయింపు జరిగింది. ఆ భూమి మీద ఈ భవన నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఇది ప్యాలెసా, సుందరమైన భవనమా, మీరే చెప్పాలి. ఇదే కాదు, ఇంకా కొన్ని విశేషాలను మేము ముందుకు తీసుకురావాలని ఈ రోజున మా ప్రయత్నం. ఇకపోతే కొన్ని జీవోలు నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. నేను ఒక్క మాట కూడా ఈ రోజున అబద్ధం చెప్పడానికి వీలే లేదు. సవివరంగా జీవో నెంబర్లతో సహా, తేదీలతో సహా కేటాయించిన భూములు, ఆ భూములలో నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ తెలియాలని మేము ముందుకు వచ్చాము. ఓ 2-3 రోజుల నుంచి దారుణమైన దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన, ఆయన యొక్క నిర్ణయాలపైన, మా పార్టీ పైన. ఈ రోజున మీరు గమనించండి, నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 కాలంలో పరిపాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం 2016 జూలై 21 నాడున టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా కాదా? దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు, ఈ జీవోను 2016లో జూలై 21వ తారీఖు నాడు మీ పార్టీయే, మీ ప్రభుత్వమే ఇచ్చిన మాట నిజమా కాదా? ఇది ఆ జీవో. 2016లో ఇచ్చిన జీవో ఆధారితంగా మంగళగిరిలో సర్వే నెంబరు 392/1, 392/3, 392/4, 392/8, 392/9, 392/10 ఆత్మకూరు విలేజ్, మంగళగిరి మండలం, జీవో నెంబర్ 228, 22వ తారీఖు 6వ నెల 2017. కేటాయించిన భూమి విస్తీర్ణం 3 ఎకరాల 65 సెంట్లు. 3 ఎకరాల 65 సెంట్లు. 2016లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 21 జూలై 2016లో వారిచ్చిన జీవో నెంబర్ ప్రకారం జాతీయ పార్టీలకు ఎంత భూమి, ప్రాంతీయ పార్టీలకు ఎంత భూమి అని వారిచ్చిన జీవో లెక్కల ప్రకారమే 33 సంవత్సరాలు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములను ఈ మంగళగిరిలో ప్రస్తుతం వారి కేంద్ర కార్యాలయంగా నిర్మించబడిన కార్యాలయం కిందన భూమిని 99 సంవత్సరాలకు లీజుగా ఇచ్చుకున్న మాట వాస్తవమా కాదా? ఇది జీవో నెంబర్ 575. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఇవ్వబడిన 575 జీవో నెంబర్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి మంగళగిరిలో ఇచ్చిన భూమి 33 సంవత్సరాలకే ఇవ్వాల్సిన భూమిని 99 సంవత్సరాలకు తీసుకొని ఈ విధమైన తాటాకుల పందిరిని నిర్మించుకున్నారా లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి, ఇది తాటాకుల పందిరి, ఇది భవనం కాదు, ఇది అంతస్తు కాదు, ఇది ప్యాలెస్ కాదు. వారు మమ్మల్ని ప్యాలెస్ అంటున్నారు. సంతోషం. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిటీ విషయంలో కానీ, భవన నిర్మాణం అందం విషయంలో కానీ, గాలి వెలుతురు బాగా వచ్చే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడలేదు. ఆయనకి సుందరమైన భవనాలను నిర్మించాలని ఆశపడ్డాడు, కోరుకున్నాడు. కాబట్టే ప్రభుత్వ భూమైన ఋషికొండలో కూడా సుందరమైన భవనాలే నిర్మించాడు.
అది ప్రభుత్వం యొక్క ఆస్తి. ఇది ఏమని చెప్పాలి? ఇప్పుడు మేము 3.65 సెంట్ల ప్రభుత్వ భూమిని తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనం. ఇది తాటాకుల పందిర, గుడిస, తాత్కాలికంగా వేసుకున్న రేకుల షెడ్డా, పెంకుటిల్లా? ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఇంకొక చోట కూడా వారు వైఎస్ఆర్ కడప జిల్లాలో, ఈ వివరాలన్నీ మీకు నేను కాపీ ఇస్తానండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నెంబర్ 295/1A 1B నాగార్జునపల్లి విలేజ్లో కడప మండలంలో జీవో నెంబర్ 279 డేటెడ్ 20/7/2015 33 ఏళ్లకు 1000 రూపాయల చొప్పున తీసుకున్నారు. మంగళగిరి భవనానికి కూడా వాళ్ళు కేటాయించుకున్న లీజు విలువ 99 ఏళ్లకు 1000 రూపాయలేనండి. తాడేపల్లిలో మేము పెట్టుకున్న అప్లికేషన్లో కూడా చంద్రబాబు నాయుడు 2017లో ఇచ్చిన జీవో, 2016లో ఇచ్చిన జీవో ప్రకారమే మేము కూడా భూములను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్లికేషన్ రూపంలో అడిగారు. ప్రభుత్వం శాంక్షన్లు ఇచ్చిన తదుపరి మాత్రమే మేము ముందుకు వెళ్ళటం జరిగిందని మీ ద్వారా నేను మనవి చేస్తూ, ఇక్కడ 33 ఏళ్లకు తీసుకున్నారు 1000 రూపాయలు. శ్రీకాకుళంలో సర్వే నెంబరు 700/1 శ్రీకాకుళం విలేజ్, శ్రీకాకుళం మండలంలో 2 ఎకరాల భూమిని 99 ఏళ్లకు 25,000 చొప్పున లీజుకు తీసుకున్నారు. విజయనగరంలో సర్వే నెంబర్ 15/1P అయ్యన్నపేట విలేజ్లో విజయనగరం మండలంలో జీవో నెంబరు 193/23/4/2018 నాడు 33 ఏళ్లకు 1000 రూపాయలు లీజు చొప్పున 1 ఎకరం భూమిని తీసుకున్నారు. గుంటూరులో పురుషోత్తపట్నం విలేజ్, చిలకలూరుపేట మండలం, గుంటూరు జిల్లా జీవో నెంబరు 197 తేదీ 23/4/2018 20 సెంట్ల భూమిని లీజుకు తీసుకున్నారు. 33 ఏళ్లకు 1000 రూపాయల లీజు. కృష్ణా జిల్లా గుణదల విలేజీ, విజయవాడ అర్బన్ మండలంలో జీవో నెంబరు 513 తేదీ 11/10/2018 95 సెంట్లు 33 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు 1000 రూపాయల చొప్పున. ప్రకాశం జిల్లాలో సర్వే నెంబరు 68/8 పెళ్ళూరు విలేజ్లో ఒంగోలు మండలంలో జీవో నెంబరు 514 11/10/2018 తేదీన 33 ఏళ్లకు 1 ఎకరా 96 సెంట్ల భూమిని 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నెంబర్ 37/4 అక్కాయపల్లి విలేజ్లో కడప మండలంలో జీవో నెంబరు 56 డేటెడ్ 24/1/2019 నాడు 2 ఎకరాల భూమిని 33 ఏళ్లకు 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకున్నారు. చిత్తూరులో సర్వే నెంబర్ 1/1B3 గుండ్లాపల్లి విలేజ్లో చిత్తూరు మండలంలో జీవో నెంబర్ 59 24/1/2019 జీవో రిలీజ్ చేశారు. 1 ఎకరా 20 సెంట్ల భూమిని కేటాయించుకున్నారు. 33 ఏళ్లకు లీజుకు రాయించుకున్నారు. లీజు విలువ సంవత్సరానికి 1000 రూపాయలు. శ్రీకాకుళం సర్వే నెంబరు 106/3 కొత్తపేట విలేజ్ ఆఫ్ కొత్తంబలపల్లి మండలం జీవో నెంబరు 63 24/1/2019 30 సెంట్ల భూమిని 33 ఏళ్లకు తీసుకున్నారు. ఇవన్నీ అబద్ధమా? ఈ నిజమా? మీరు ఒక జీవోను తయారు చేసి జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ఇంతింత భూమిని కేటాయించుకోవచ్చు, ప్రభుత్వాన్ని మీరు గనక రాజకీయ పార్టీలు అడిగితే ప్రభుత్వం ఉదారంగా రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయించే వెసులుబాటుని ఇప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి
19 కాలంలో వారిచ్చిన జీవోలోని అంతర్భాగమే ఈ రోజున మేము అవలంబిస్తున్న విధానమే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో 2019-24 కాలంలో తీసుకొచ్చిన జీవోలు కాదని మనవి చేస్తున్నాం. లోకేష్ గారు సుమారుగా 2,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది, ఆ భూముల విలువ అంత ఉంటుంది ఇంత ఉంటుంది అని వారు అంటున్నారు. మరి ఈ రోజున నేను మీ ముందు వాటి విలువలు మీరు గమనించింది. మొత్తం వాళ్ళు తీసుకున్న భూములు మొత్తం విలువను కూడా మనం ఈ రోజున క్యాలిక్యులేట్ చేస్తే ఎంత భూమి వారికి సుమారుగా ఎంత డబ్బులు వస్తుందంటే మంగళగిరిలో కేవలం మంగళగిరి కేంద్ర కార్యాలయం భూమి విలువే 75 కోట్ల రూపాయల ప్రస్తుతం ఉంది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతంలోని భూముల ధరలు పెరిగితే అది ఎంతకైనా పోయి ఉండొచ్చు. విజయవాడలో 95 సెంట్ల భూమి విలువ 40 కోట్ల రూపాయలు, చిలకలూరుపేటలో 20 సెంట్ల భూమి విలువ 5 కోట్ల రూపాయలు, శ్రీకాకుళంలో 2 ఎకరాల భూముల విలువ 25 కోట్ల రూపాయలు, విజయనగరం 1 ఎకరా భూమి విలువ 15 కోట్ల రూపాయలు, టెక్కలి 30 సెంట్ల భూమి విలువ 2 కోట్ల రూపాయలు, కాకినాడ 2000 గజాల భూమి విలువ 10 కోట్ల రూపాయలు, గుంటూరు 1000 గజాల విలువ 5 కోట్ల రూపాయలు. ఇప్పుడు వారు చెప్తున్నట్టు కాకి లెక్కలు నేను చెప్పలా. శ్రీకాకుళంలో మేము నిర్మించుకున్న మా పార్టీ ఆఫీస్ కిందన్న భూమి విలువని, లేదా వివిధ జిల్లాల్లో మేము నిర్మించుకున్న మా పార్టీ ఆఫీసుల కిందన్న భూమి విలువల్ని వాళ్ళు ఎస్కలేట్ చేసి వాళ్ళు ఎంత అని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మీకు కేటాయించబడి లీజులు కూడా ఇవ్వబడి మీరు ఇప్పటికే భవనాల నిర్మాణాలను చేసిన గురించి నేను మాట్లాడుతున్నా. ఈ రోజున మీకు నేను ఇది తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో నిర్మించిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం, దీని విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ రోజున ఈ ఒక్క భవనం విలువ 1000 కోట్ల రూపాయలు. మీరు ఈ భవనంలో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి భూమిని బదలాయించుకున్నారు. ఈ సేవా కార్యక్రమాలు చేయాల్సిన ప్రదేశంలో మీరు ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఇది ఎన్టీఆర్ భవనం పేరుతో మంగళగిరిలో నిర్మించుకున్న కేంద్ర కార్యాలయం. దీని విలువ ఇప్పుడే నేను మీకు చెప్పాను, సుమారుగా 75 కోట్ల భూమి విలువ చెప్పాను నేను. ఈ భవన నిర్మాణానికి అయిన విలువ ఎంత ఉండొచ్చో మీరే అంచనా వేయమని సవినయంగా ఈ రాష్ట్ర ప్రజలకు పాత్రికేయ మిత్రులను నేను కోరుతూ, ఇకపోతే గుంటూరులో మరొక రేకుల షెడ్ వేశారు. ఇదే అది. ఇది గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనము, దాని యొక్క రూపురేఖలు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ భూమిని లీజుగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న సుందరమైన భవనం అందామా, వాళ్ళు చెప్పినట్టు ప్యాలెస్లు అందామా? ఈ ప్యాలెస్ల గొడవని ఎవరు తెచ్చారో వాళ్ళకే అర్థమయ్యే విధంగా నేను ఈ మధ్యలో మనవి చేస్తూ, కాకినాడలో వారు నిర్మించుకున్న భవనము తెలుగుదేశం పార్టీ ఆఫీసు, కాకినాడ భవనం ఇది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవనం ఇది. ఇది ఏలూరులో, వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో నిర్మించుకున్న భవనము. ఇది నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న కార్యాలయము.